వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ, అబ్రహాం, ఇస్సా, యాకోబుల గొప్ప దేవ, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడ, నీకు వందనాలు ప్రభా. ఈ 6వ రోజు ప్రార్థనలో మేము వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నీ యొక్క సాక్షిగా మమ్మల్ని నిలబెట్టు, నీ యొక్క రాకడలో మమ్మల్ని సిద్ధపరచు, నీ వాక్యం చేత మమ్మల్ని నింపి మమ్మల్ని మీరు బలపరిచి తండ్రి నీవే ఆశ్చర్యకార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి పార్వతక్క గారు మొదటి ప్రార్థన చేస్తారు, తర్వాత నాగేశ్వర అంకుల్ గారు ఆరాధనలో నడిపిస్తారు, సుమతక్క గారు వాక్యం పంచుకుంటారు, స్వప్నక్క ఉన్నారా, వీలు పడితే స్వప్నక్క పాట పాడతారు చివరిలో. గంగవరం జ్యోతి సిస్టర్ వాక్యం కొరకు ప్రార్థిస్తారు. తర్వాత నేను వాక్యం పంచుకుంటాను. రైట్, ఓకే. సాలూరు పార్వతక్క ప్రైజ్ ద లార్డ్. సిస్టర్స్ అందరూ కూడా తల మీద ముసుకేసుకోండి. అక్క మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన అంశము ఏంది అని అంటే, మన స్వభావం మారాలి, దేవునికి నచ్చినట్టుగా మనము జీవించాలి, మన లోపల ఉన్న లోపాలు దేవుడు సవరించాలి, క్రీస్తు పోలికలో మనము మార్చబడాలని ప్రార్థన చేయండి అక్క, భారం కలిగి. థ్యాంక్ యూ. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, మహోన్నతుడ, స్తోత్రం, సర్వోన్నతుడ, స్తోత్రం, సర్వాధికారి, స్తోత్రము దేవ, గొప్ప దేవుడా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, ఆశ్చర్యకరుడా, స్తోత్రం, ఆలోచన కర, స్తోత్రము దేవా, నిత్యుడగు తండ్రి దేవా, నీకు వందనాలు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవా, నీకు వందనాలు, వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, 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 నిత్యమే నింపబడుతుంది నాకు రక్షకుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా దేవ. ఇదిగో నాయన ప్రభా తండ్రి నాయన, ఐదు దినాలను ప్రార్థన ముగించే తండ్రి, 6వ దినాల్లో మేము అడుగు పెట్టాము. ఈ సాయంకాలం సమయంలో ప్రభా తండ్రి నాయన, మేము అందరం కూడుకొని నీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్న దాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా నాయన, నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. నీ సన్నిధిలో ప్రభా నాయన మేము ఎటు రీతిగా ఉండాలో మాకు నేర్పించండి ప్రభా తండ్రి. వాక్యం తండ్రి నాయన, తండ్రి నాయన వాక్యానుసారంగా మేము నడవడానికి తండ్రి, నీ పోలికగా మేము నడుచుకోవడానికి, నీ మాట చప్పున వినడానికి నాయన మాకు సహాయం దయచండి ప్రభా. మేము ఎటు రీతిగా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా ప్రార్థించాలో ఎలా ప్రభా మాకు నేర్పించండి ప్రభా. నీ కృపతో నింపండి ప్రభా, నీ ఆత్మతో నింపండి ప్రభా. క్రీస్తుని పోలి నడుచుకునే బిడ్డలుగా మాకు సహాయం దయచండి ప్రభా తండ్రి నాయన. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న ప్రభా. మరి నిన్ను పోలి మేము నడుచుకునే వారిగా సహాయం దయచండి ప్రభా. నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ ఆత్మ లోకానుసారంగా మేము లేకున్నా ప్రభా, ఆత్మానుసారంగా నీ సన్నిధిలో మేము ప్రార్థించేవారుగా, స్తుతించి ఆరాధించేవారుగా నీ సహాయం మాకు దయచేయండి ప్రభా. నీ కృప దయచేయండి, ప్రేమ దయచేయండి ప్రభా తండ్రి నాయన. ఆత్మానుసారంగా నేను స్తుతించడానికి, ఆరాధించి, గణపరిచి, ప్రార్థించి, ఉత్సహించడానికి నీ సహాయం మాకు అనుగ్రహించండి. నీ కృప దయచేయండి ప్రభా తండ్రి నాయన. నిన్ను పోలి నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నీ మాట వినాలి ప్రభా నాయన. నీకు లోబడే మనసుని ఇవ్వండి ప్రభా తండ్రి నాయన. నాయన నీకు, నీ మాటకి లోబడి నేను నిన్ను అనుసరించే బిడలుగా సహాయం దయచేయండి ప్రభా తండ్రి నాయన. అయ్యా లోకాసుల, నేత్రాసుల జీవడంబన మాలో తీసిపోయిన ప్రభా నాయన. నీ యందు ఆశ కలిగి నాయన, నీ యందు భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకము కలిగి మేము జీవించడానికి నీ సహాయం, నీ కృప అనుగ్రహించండి ప్రభా దేవా నాయన. మరి నాయన, నాయన తండ్రి సహోదర వాక్యం చెప్పినప్పుడు కూడా నాయన వాక్యం చెప్పేవారు నీ ఆత్మతో నింపండి ప్రభా తండ్రి నాయన. పాటలు పాడేవారికి కూడా నీ ఆత్మతో నింపండి ప్రభా. ఆరాధన చేసేవారికి కూడా నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను తండ్రి. ఆత్మతో సత్యంతో నిన్నే ఆరాధించేవారు ఆశీర్వాదకరం పొందుకుంటారన్నా ప్రభా. ఆశీర్వదించే బిడ్డలుగా మమ్మల్ని అందరిని తీర్చిదిద్దమని ప్రభా. నా ప్రార్థనలో విధేయతలు ఏవైనా తప్పును క్షమించి మన్నించమని నదులని పరిశుద్ధనామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన పార్వతక్క గారికి వందనాలు. నాగేశ్వర అంకుల్ గారు ఆరాధనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ. దేవుడు నామమున కాక
తండ్రి ఇచ్చిన ధన్యత కొరకే స్తోత్రం ప్రభా. యేసు వందనములు 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 తండ్రి. కృపగలిగిన దేవ, పరిశుద్ధుడ, రాజాది రాజా, ఉన్నతుడా తండ్రి, ఆరాధనకు యోగ్యుడ, వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం ఆరాధనకు యోగ్యుడ, నిత్యము తండ్రి స్తుతించదము తండ్రి. నీ మేలును ప్రభు మరొక ఎల్లప్పుడూ స్తుతి పాడేదము తండ్రి. హల్లెలూయా యేసు ఆరాధన 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 తండ్రి. నీ మేలులకై ఆరాధన, నీ దీనస్థితికై ఆరాధన తండ్రి. ఆరాధన తండ్రి ప్రభు, తండ్రి ఆరాధన తండ్రి ప్రభు, ఆరాధన ఆరాధన ఘనత మహిమ ప్రభావం నీరే పొందుకోమని ప్రార్థిస్తున్నా. ఆరాధనకు యోగ్యుడు నిత్యము తండ్రి. స్తుతించదము 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 స్తుతి స్తోత్రములతో తండ్రి పొగడబడిన దేవుడు కనుక వందనములతో నీ మేలుకు తండ్రి మరవలేని ఎల్లప్పుడూ స్తుతించదము తండ్రి. హల్లెలూయా రే కమరారి రే 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 దికబరారారి యారాజి నరాజి బరాజి రారి రియల్ సరారి కమంద్ర తిరంద్ర వడశరారి కమరారి కబర సంద్ర లాలరారి శిఖర తనతో రారి కమనాన రియల్ శిఖర దికర 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 వర్ష పరిశుద్ధుడు 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 ప్రభా. ఏ నోళ్ళు పొగిడిన దేవుడు గనక స్తుతులు స్తోత్రం. హల్లెలూయా రారైక స్తోత్రం స్తోత్రం మహిమ ఘనత ప్రభావం నీకే తండ్రి. వందనములు తండ్రి, వందనములు తండ్రి. ఆరాధన తండ్రి ప్రభా మీకు మహిమకరంగా తండ్రి జరిపించుకోండి తండ్రి. స్తోత్రం సహాయం హరిషక తనందరి శేఖర వరశదికల లౌరికల శిరదిక కందరి కందరి వరాంతరి వరదికర వరదికర వశబరి వర తండ్రి శిరవరలి మాంజుగురి కమారకరిక మలందర వరశ వరదికర పరిశుద్ధరికర శిఖర శిఖర వర శిఖర వర వర వేదిక చంద్రవరాంధ్ర వరనిక మననాలికలాసర వరశ యేసు రక్తమా ప్రతిపాక్ష దోషముల నుంచి విడుదల విడుదల వరకదిక వరక కలకదిక మనామిక మల శిఖర దిక మకనది కనదిక మనందల దికర శిఖర స్తోదిక మనాసి శీర్షర వర్ష రక్తంతో తండ్రి ప్రభు అభిషేకించాసుడిక మకనంది కలదిక వరలకదిక శిఖర వరక మకాంధ్ర వరిక వరిక వరకమిచ్చి తీరియా రాది కందరి కరందే కమలందర వర్ష కలదిక యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం తండ్రి. స్తోత్రం 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 హల్లెలూయా స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. స్తోత్రం రేవరి రేవి కబలందర వరి రేది కమర జవరది కమందరది కబరి శిరది కరది కరవర శరది కర యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం మహిమ ఘనత ప్రభాలి కమనందల వలై శిఖరది కమనందిక అలంకరిక యేసు యేసు వందనములు వందనములు వందరిక మనందరిక యేసు వందనములు గరది శరవర్ష బరారిక బాలిక వరిసందలాలిక రాదిక బరకరదిక శిఖర కనక కలాలారిక వరందర బరారి సారరిక శిఖర రక్తం దదిక మందలవది కమందల దిశ కమలందిక ది కలవది కవది శిఖరదిక నరజారి మనాందిక బంధక మలదిక దిక మనందిక బరక వరదిక లైవిక దిక మనందిక వరశిఖర దిక వరష యేసు నామములు దిక మనందిక బరాదిక శిఖరదిక శ్రంబరందర వర్షోరధిక మరందిక నానారాధిక నందర బర్తాల్తిక మరచుక ఋషవర్షి శిరసినదిక మందరదిక రేణిక వందనములు 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 యేసయ్య వందనములు 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 తండ్రి. మాకిచ్చినదిక నందల బలశాల నందిక నందిక రాధిక 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 తండ్రి. వందనములు ఆదరణ ప్రేమ సమాధానము సంతోషము కొరకై స్తుతులు స్తోత్రాలు శబలాన నిత్యము తండ్రి ప్రభు కొనయాడబడిన దేవుడు గనక తండ్రి నీకే 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 సర్వశక్తి కలిగిన యేసు వందనములధిక రధిక సర్వసరసరక నరాధికరందరధిక నందిక అధిక వైక బంధవరి కంటు వరిక మనందరిక వైవిక దిక మాకమనిస్తే ఇంద్రి వీర నీరేరిక నీవరిక నీ నామమును హెచ్చించుకొని నీరాకడ నమ్మక జీవశవర జయమరిక మాకు అందల వరిక తండ్రి. వందనములు వందనములు తండ్రి. వందనములు వందనములు సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో తగ్గించుకుని బ్రతిమాలి ప్రార్థించి స్తుతి ఆరాధన అనే పాదం చెంత చెట్టు తండ్రి ప్రభు నీకే ఘనత ప్రభావాలు పొందరాగన దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా నడిపించిన నాగేశ్వర అంకుల్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు. మంచిది. ఇప్పుడు
మన మధ్యలో ఉన్న సుమతక్క గారు మరి వాక్యం పంచుకుంటారు. మన కాన్ఫరెన్స్లో కొంతమంది ఉన్నారు, నాకంటే కూడా మంచిగా వాక్యం చెప్పేవాళ్ళు. అందులో సుమతక్క గారు కూడా ఉన్నారు. వాక్యంలో వాయిస్ కూడా చాలా ఇంపార్టెంటు. సెకండ్, సాహిత్యం, గ్రామర్ ఏదైతే అంటామో, మనది సాహిత్యం అంత బాగుండదు. తెలుగులో మనకు అంత పట్టు లేదు, హిందీ అయితే బాగా వస్తుంది. అక్కగారు మరి మంచి సాహిత్యం ఉంటుంది, తర్వాత వాయిస్ కూడా చాలా బాగుంటుంది. మన పరిచర్యకు చాలా సేవలు అందించారు. ఈరోజు అక్కగారు వాక్యం పంచుకుంటారు. సుమతక్క గారు వాక్యం పంచుకోండి. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. మరి సమయం ఇచ్చినటువంటి సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను ఈరోజు చెప్పాము అనుకున్న టాపిక్ ఏంటంటే దేవుని యొక్క సేవ లేక పరిచర్యలో మనిషి యొక్క ప్రవర్తన లేక వ్యక్తిత్వము ఏ విధంగా ఉండాలి అనేది దాని గురించి చెప్పాలని నేను ఆశపడుచున్నాను. రిఫరెన్స్ వచ్చేపాటికి దెస్సలోనిక పత్రిక రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టి వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టి వారమై బోధించుచున్నాము. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడు మహాగణుడు వందనములు తండ్రి, సర్వశక్తి మంతుడ సర్వాధికారి వందనములు. ఈ సాయంకాలపు సమయం మేమందరం కూడా ఏకీభవించి మేము ప్రార్థన చేసుకున్నట్టుకు నీ మాటలు మేము తండ్రి ధ్యానం చేసుకున్నట్టుకు మాకు ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనములు చెల్లించుకొంచున్నాం. మరి మా అందరితో కూడా వాక్యమైన మా తండ్రి, జీవమైన మా తండ్రి, నీ వాక్యపు శక్తితో నీ వాక్కుతో మమ్మల్ని నడిపించమని, ఆత్మ నడిపింపుడు మాకు దయచేయమని, మాకు తెలియని అనేక నిగుడమైన సంగతులను గుడార్థంలో మాకు తెలియచేయమని, ఇంకా లోతైన ఆత్మీయ అనుభవానికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ మాకు తండ్రి కృపను దయచేయండి. మా యొక్క నోటిని మీరు బూరగా వాడుకోండి. మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందుకోండి. విన్న వాక్యం మా హృదయంలో పదిలపరచమని, నిత్యము కూడా దాన్ని ఎమ్మరి వేసుకున్నట్టు మాకు కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనిక పత్రిక రాస్తూ దాంట్లో చెప్తున్నారండి ఏమనంటే, సువార్తను మాకు అప్పగించుటకు మేము యోగ్యులమని. మరి యోగ్యత అంటే సువార్త అనేది చాలా అత్యున్నతమైనటువంటి ఒక పరిచర్య, సేవ. పరిచర్య చేయడం అంటే పని చేయడం కాదు, కానీ పని చేయడం విషయమే కానివ్వండి, సువార్త ప్రకటించడం విషయమే కానీ అది ఈ లోకంలో చాలా ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగం అని చెప్పలేము. కానీ దేవుని చేత ఏర్పరచబడి చేస్తున్న ఒక పని అన్నమాట. దానికి చాలా ఉన్నతమైనటువంటి బహుమానం కూడా మనకి దేవుడు మనకి ఇస్తాడు. అయితే ఆ సువార్త అనేది ప్రకటించడానికి యోగ్యులమని. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మనం కనుక చూస్తే కనుక ఓన్లీ లేవి గోత్రికులకు మాత్రమే ఆ మందిరపు పరిశుద్ధాలయం దగ్గర కానీ ఒక మందిరపు ఒక సేవ పరిచయ విషయంలో కానీ వాళ్ళకి పనిచేయడానికి దేవుడు అర్హత ఇచ్చారు. మరి కృత నిబంధన గ్రంథం వచ్చేపాటికి యేసుక్రీస్తు వారు మనకు ఒక మంచి పరిచారకుడు గాను మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటది. ఓన్లీ ఆ గోత్రికులకే కాదు కానీ అందరికీ కూడా సువార్త ప్రకటించడానికి ఆయన అర్హతను అనేది ఇచ్చారనమాట. యేసుక్రీస్తు వారు మరి లోకంలో నుంచి వెళ్ళిపోతూ చెప్తూ ఉంటారు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సకల జనులందరినీ కూడా నా శిష్యులుగా మార్చండి మీరు అని చెప్పి. సో ఆ సువార్త ప్రకటించడం కానీ పరిచర్య చేయడం అనేది కానీ దేవుడు అందరికీ అర్హత ఇచ్చారు. అయితే కొంతమంది మాత్రమే దాన్ని స్వీకరించగలుగుతున్నారు, దాన్ని గ్రహించగలుగుతున్నారు, దేవుని యొక్క మాటకి లోబడగలుగుతున్నారు, విధేయత చూపించగలుగుతున్నారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది మాత్రమే. మనకి అపోస్తలుల గ్రంథంలో కూడా ఉంటది కదా, 5 రకాలటువంటి ఒక సేవ పరిచర్యలు. అపోస్తలులు గాను, ప్రవక్తలు గాను, ఉపదేశకులు గాను, కాపర్లు గాను, సువార్తకులు గాను.
ఇట్లా 5 రకాలటువంటి ఒక సేవా జీవితం అనే కాదు, కానీ మందిరం నిమిత్తము మనం ఏది చేసినా కానీ, లేదు దేవుని గురించి మనం మన సాక్ష్యం చెప్పుకున్నా కానీ అదొక పరిచర్య కింద, అదొక సేవ కిందే వస్తుంది. అయితే అపోస్తలుడు పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొంతమంది మాత్రమే దాన్ని స్వీకరించగలుగుతున్నారు, దాని ఒక విలువైన దానికి, దానిలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు గ్రహించగలుగుతున్నారు. ఆ యోగ్యత అనేది కొంతమంది మాత్రమే దాన్ని స్వీకరించగలుగుతున్నారు. అయితే ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్తున్నారు అని అంటే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమే. అంటే ఆయన యొక్క సువార్తను మేము ప్రకటించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యం మాలో ఉంది కాబట్టి దేవుడు మా ఇందు కనికరం ఉంచి, దీనత్వము కలిగి, దయ కలిగి ఆ యోగ్యతను మాకు ఇచ్చారు అని చెప్పేసి, ఇక్కడ ఆ యోగ్యతను మేము కలిగి ఉన్నాము అని చెప్పేసి చెప్తూనే వారి యొక్క సేవా జీవితం లేక వారి సువార్త ఏ విధంగా ఉంది అని అంటే, మనుషులను సంతోష పెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోష పెట్టేవారమే బోధించుచున్నాము. ఇప్పుడు రెండోది ఏంటంటే, మనుషులను సంతోష పెట్టేవారుగా లేరు. అంటే సువార్త ప్రకటించే వారందరికీ కూడా ఒక యోగ్యత, అర్హత అనేది ఉంటుంది. దాన్ని వాళ్ళు స్వీకరించాలి, దాన్ని గ్రహించాలి. రెండోది ఏంటంటే, మనుషులను సంతోష పెట్టేవారు కాకుండా దేవుని మాత్రమే సంతోష పెట్టేవారుగా ఉండాలన్నమాట. మేము అట్లా ఉన్నాము అని చెప్పేసి ఒక సాక్ష్యాన్ని ఆ సంఘానికి అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు. ఈ మాట అనేది ఇప్పటి కాలమనే కాదు, ఎప్పటి కాలమే కాదు, ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఈ మాట అది వర్తిస్తుంది. ఈ వాక్యాన్ని ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. మరి సేవా జీవితం కానీ, పరిచయం చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన యోగ్యతకు తగిన విధముగా మనం ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకుంటే, లోకంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇవ్వలేదు, కానీ దేవుడు మనకే ఇచ్చాడు అని అంటే మన ఎట్లా దేవుడు కృప ఉన్నది, దయ కలిగి మన పట్ల దేవుడు దయ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని గ్రహిస్తూనే మరి మనం మనుషులను సంతోష పెట్టేవారంగా ఉన్నామా, దేవుని సంతోష పెట్టేవారంగా ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు వేరే వాళ్ళ విషయం గురించి అయితే నేనైతే అంత చెప్పలేను, కానీ మనం అందరము కూడా మన సహవాసంలో మనం అందరము కూడా ఉదయకాలం, మధ్యాహ్నం అందరూ, సాయంకాలం సమయం ఎవరికి కుదిరిన విధముగా మనం అందరం కూడా ఎక్కడెక్కడ వారమో మనకైతే తెలియదు. కొంతమంది మన ఫేస్లు కూడా చూడలేదు, పరిచయం కూడా లేదు, కానీ సహవాసమునికి వచ్చాము. మనం అందరం కూడా ఏకీభవించి ఈ యొక్క సహవాస కూటమిలో మన వాక్యాన్ని పంచుకోవడం, పాటలు పంచుకోవడం, ఒకరి నిమిత్తం ఒకరు భారం కలిగి ప్రార్థన చేయడము, అవన్నీ చేస్తూ ఉన్నాం. మరి మనం నడిపిస్తున్నటువంటి బ్రదర్ గారికి ఉన్న ఒక సేవా భారం ఏంటంటే, అనేక మందిని శిష్యులుగా దేవునికి అంటే విశ్వాసాలు తయారు చేయడం కాదు, కానీ శిష్యులను తయారు చేయాలి. మరి దేవుడు కూడా చెప్పింది అదే, అనేక మంది నాకు శిష్యులుగా చేయమని చెప్పి ఆ శిష్యులుగా చేసే క్రమంలో మనం అందరం కూడా ఉన్నాం. లోకంలో ఎంతో మందికి ఆ ఘనత బాధ్యత లేదు, కానీ దేవుడు మనకు ఇచ్చాడు అర్హత. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏంటంటే, మనం ఆ అర్హతకు దేవుడిచ్చిన ఆ గొప్ప ఘనమైన పనికి యోగ్యులమని మనం ఫస్ట్ గ్రహించాలి. ఎందుకంటే లోకంలో ఎవరికీ లేదు, చాలా మందికి ఈ విధంగా దేవుడు మనల్ని ఎంతో హీన స్థితిలో నుంచి, అర్హత లేని స్థితిలో నుంచి, ఒక్కొక్క స్థితిలో నుంచి మనం తీసుకుని వచ్చి, భయంకరమైన స్థితిలోకి తీసుకుని వచ్చి కాన్ఫరెన్స్ కాలంలోకి మనందరూ కూడా ఏకీభవింపచేసి మన దినదినము కూడా ఆయన వాక్యం చేత నూతన పరుస్తూ, మనలో ఉన్న ఆ చీకటి కోణానంతా కూడా తీసివేస్తూ, ఆ చీకటిని పారత్రైతే నెమ్మదిగా దానిలో మన హృదయంలో ఆ యొక్క వెలుగును, ఆ జీవన వాక్యమును మనల్ని పెడుతూ నూతన పరుస్తూ ఉంటున్నారు దేవుడు మనల్ని. ఎందుకంటే ఆయన శిష్యులుగా ఈ లోకంలో మనం వాడబడాలి అనేది ఆయన సంకల్పం. కాబట్టి మనం అందరం కూడా ఆయన సేవ చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు అటు రీతిగా మన అందరినీ కూడా ఇక్కడ ఏర్పరచున్నారు. మరి ఏర్పరిచినటువంటి దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చారు. మనము ఫస్ట్ అది గ్రహించాలి. మనకి యోగ్యత లేదు, దేవుడు మనకైతే ఇచ్చాడు. ఆ యోగ్యత కలిగినటువంటి మనము దాన్ని మనం హోల్డ్ చేసుకోవాలి అంటే, దాన్ని కలిగి ఉండాలి అంటే, దాన్ని నిలుపుకోవాలి అంటే మన ప్రవర్తన ఎట్లా ఉండాలి అనేది. యాక్చువల్ గా నేనైతే మరి బ్రదర్ గారు ఏ వాక్యం చెప్తారు 10 రోజులు ఉపవాస దినాలు అని అందరినీ అడిగినప్పుడు ఫస్ట్ నేను వేరే వాక్యం చెప్దామని అనుకున్నాను. కానీ ఏం చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే దేవుడు నాకు పెట్టిన ఈ విషయాలు అనమాట. కొన్ని విషయాలు మన ప్రవర్తన, మరి మన సేవ పరిచర్య చేయడానికి బయటకు వెళ్తున్నాం, సేవ సువార్త ప్రకటించడానికి బయటకు వెళ్తున్నాం. బయటికి వెళ్ళేటప్పుడు మనకు ప్రవర్తన కానీ, మనకు వ్యక్తిత్వం కానీ ఏ విధంగా ఉండాలి అనేది కొన్ని మాటలను నా హృదయంలో దేవుడు ఉంచాడు. ఆ మాటలను మీతో పంచుకోవాలని నేనైతే ఆశపడుతున్నాను. ఫస్ట్ ఏంటిదంటే, ఫస్ట్ మనము ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్, మనం దేవుని దగ్గర మనము సేవ చేసేటప్పుడు
ప్రతి ఒక్కరము కూడా ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకనంటే యోహాను పత్రికలో సమరయశ్రీని కనుక మనం చూసుకుంటే, సమరయశ్రీ మరి యొక్క బావి దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు సమరయశ్రీ దగ్గరికి వచ్చారు. సమరయశ్రీ అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళలేదు, కానీ సమరయశ్రీ దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చి మరి సమరయులతో మరి యువతులకి సాంగత్యం ఉండదు, అయినప్పటికీ కూడా ఆయన వచ్చి నేను నీకు జీవజలాన్ని ఇస్తానమ్మా, నేను ఇచ్చే జలము కనుక నువ్వు త్రాగితే నువ్వు ఇంకెప్పుడు కూడా దప్పికొనువు, ఎందుకంటే నేను ఇచ్చే నీళ్ళు నీకు నిత్య జీవమునకై దానిలో ఊరిగి నీటి బుగ్గగా ఉంది. నేను ఇచ్చేది తాగితే నీకు అది నిత్యము ఊరే బుగ్గగా ఉంటుంది తప్పించి దాహం అనేది చెందవు, అది అంతా జీవ జలము, అంటే నువ్వు ఆ నీళ్ళను కనుక నువ్వు త్రాగుతూ బ్రతుకుతావు అని చెప్పి యేసుక్రీస్తు వారే ఆ సమరయశ్రీ దేవునికి వచ్చారు. ఆ అధ్యాయంలో మనం లాస్ట్ కి వెళ్ళి చూస్తే ఆవిడ ఒక సాక్ష్యం చెప్తుంది. ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే ఆవిడ దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు తన యొక్క స్థితిని అంతా కూడా తెలియచేసినప్పుడు నిజంగా ఈయన మెస్సయ్య, నా గురించి మొత్తం చెప్పారు అని చెప్పి అక్కడ గ్రహించింది. ఈయన నిజమైన క్రీస్తు, ఈయన గొప్ప వ్యక్తి అని చెప్పి ఒక వ్యక్తి గ్రహించి ఏం చేసిందంటే ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి అక్కడ తన గురించి సాక్ష్యం చెప్పింది. యేసుక్రీస్తు వారు నేను ఏవైతే చేశానో, నాకు ఎంతమంది భర్తలో, అవన్నీ నా స్థితి ఏంటిది, నా పూర్వపు పరిస్థితి ఏంటిది, అవి నాకు ముందు జీవితం ఏంటిది, నేను ఏం చెయ్యాలి, ఎలాంటి నీళ్లు తాగాలి, నేను నీళ్లు తాగితే ఏమవుతుంది అనేది గొప్ప వ్యక్తి నాకు తెలియచేశాడు అని చెప్పేసి తన యొక్క సాక్ష్యాన్ని ఊరు ప్రజలందరితో కూడా పంచుకుంది. అప్పుడు ఊరు ప్రజలందరితో కూడా పంచుకున్నప్పుడు అక్కడ లాస్ట్ లో వాళ్ళు ఏమన్నారు, ఇక మీదట నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామండి. ఆవిడ వచ్చి ఊళ్ళోకి వెళ్ళి ఆయన తన యొక్క సాక్షిని పంచుకున్నప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, మెస్సియాను గురించిన వర్తమానము అక్కడ చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఫస్ట్ నువ్వు చెప్పిన మాటలు విని మేము విశ్వసించాము, ఇప్పుడైతే నువ్వు చెప్పిన మాట మట్టి కాదు కానీ మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు, అంటే రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని, అంటే అక్కడ రుచి చూచి వారికి సాక్ష్యం చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు కూడా మన విషయంలో మనం చూసుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారు కూడా తన మహిమనంతా కూడా అక్కడ పరలోకములో వదిలిపెట్టేసి మన గురించి ఈ లోకంలోకి మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మనం కాన్ఫరెన్స్ కాల్ లో మనం అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుంటున్నాం, అందరం కూడా సహవాసం కలిగి ఉన్నాం. ఇది మనకు గొప్పతనం కాదు, కానీ దేవుడే మన దగ్గరకు వచ్చి, అంటే ఎవరో ఒకళ్ళు మనకి సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించడం బట్టి మన శాంసన్ బ్రదర్ గారి గురించి చెప్పబట్టి మనమందరం ఈ సహవాసమునికి వచ్చి మనం అందరం ఏం చూసాం, రుచి చూచి ఎరిగాం. రుచి చూచి అంటే ఫస్ట్ ఎవరో చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఆ సమరయుల పట్టణంలో వారు ఏ విధంగా అయితే ఆ స్త్రీ చెప్పిన మాటలు విని తర్వాత నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, మేము స్వయంగా తెలుసుకుని ఈయన రక్షకుడని విధంగా చెప్పారు. మనం కూడా ఒకప్పుడు మనమైతే దేవుని దగ్గరికి రాలేదు, కానీ దేవుడే మన దగ్గరికి వచ్చి, అంటే వేరే వాళ్ళ ద్వారా సువార్త మనకు అందించబడి మనం ఈ కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చి మనము ఇక్కడ అనేక అనుభవాలు పొందుకున్నాం, అనేక సాక్ష్యాలు పొందుకున్నాము, అనేక ఎక్స్పీరియన్స్ చేసి మనం కూడా చెప్తున్నాం, రుచి చూచి ఎరిగితే యెహోవా ఉత్తముడు, నిజముగా దేవుడే గొప్ప వ్యక్తి, ఈయన నా రక్షకుడు, ఈయన నిజమైన దేవుడు మన లోకమునకు చెప్పగలుగుతున్నాము. ఏ విధంగా అయితే మనము ఆ సమరయ పట్టణం వారు ఏ విధంగా అయితే ఆ స్త్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పబట్టింది కాబట్టి వాళ్ళందరూ రక్షణకు వచ్చారు. అట్లాగే సువార్త ప్రకటిస్తున్న మనం కూడా ఇంట్లో కూర్చుంటే అయితే సరిపోదు, ఇంట్లో కూర్చుని దేవా వెళ్ళే వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి గురించి ప్రార్థన చేస్తున్నాము అని అంటే సరిపోదు, కానీ మన యొక్క ప్రవర్తన, మన యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలంటే సువార్త ప్రకటించాలన్నప్పుడు ముందు మనం ఏ విధంగా అయితే ఆ సమరయుల పట్టణానికి ఆ సమరయశ్రీ వెళ్ళిందో మన దగ్గరికి సువార్త ఏ విధంగా ప్రకటించబడిందో అట్లాగే మనకు ప్రకటించబడిన ఒక సువార్తను అనేక మందికి ప్రకటించడం కోసం మనం ఈ లోకంలోనికి వెళ్ళాలి. మీరు వెళ్ళి సమస్త నాకు శిష్యులుగా చేయని యేసుక్రీస్తు గారు చెప్పారు. మరి ఆ వాక్యం బట్టి మనం జీవించాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి అని అంటే ముందు ప్రజల్లోకి మనం వెళ్ళాలి. మనం వెళ్ళిన తర్వాత మరి మన ప్రవర్తన ఎట్లాగా ఉండాలి, మనం ఫస్ట్ ప్రజలకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన అనేది అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి, అంటే నమ్మకంగా ఉండాలి. నేను ఫస్ట్ నేను వేరే సంఘానికి వెళ్ళేదాన్ని. నేను మా తాతగారి దగ్గర ఒక సంఘానికి గెత్సెమనే ప్రేయర్ ఫెలోషిప్ అనే సంఘానికి వెళ్ళేదాన్ని. అక్కడ తాతగారు అంటే ఆ సంఘ కాపరి పెద్ద ఆయన అనమాట, యజ్ఞమూర్తి వేణుగోపాలరావు గారని
చాలా పెద్ద గొప్ప వ్యక్తి, గొప్ప సేవకులు, దైవజనులు, చాలా అభిషేకం కలిగినటువంటి వ్యక్తి అనమాట. 9 రకాలైనటువంటి అభిషేకం కలిగిన వ్యక్తి కూడా. అటువంటి గొప్ప వ్యక్తి నాకు బాప్తిసం ఇచ్చారు. ఆ తాతగారు మరి వయస్సు అయిపోయి దేవ ప్రభువునందు నిద్రించిన తర్వాత అతని కుమారుడు ఆ సంఘాన్ని లీడ్ చేయడం అయితే జరిగింది. అయితే కుమారుడికి ఆ పిలుపు ఏర్పాటు అయితే లేదు, కాకపోతే నామకార్థంగా అయితే దాన్ని రన్ చేసేవాళ్ళు. అక్కడే ఇప్పుడు నేను ఏ సంఘానికి అయితే వెళ్తున్నానో ఆ పాస్టర్ గారు ఆ సంఘంలో ఉండేవాళ్ళు అనమాట. ఆ టైంలో ఆయన సండే స్కూల్ రన్ చేసేవాళ్ళు. ఆ తాతగారు ఉన్న టైంలో నేను సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. సండే స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ దేవుని గురించి కానీ బోధ గురించి కానీ నాకైతే ఏది తెలియదు. కేవలం మా పాస్టర్ గారిని బట్టి, ఇప్పుడు నేను వెళ్ళే సంఘం, మేము ప్రజెంట్ విజయవాడలో ఉంటాం కాబట్టి విజయవాడలో వెళ్తున్న సంఘం, దగ్గరలో ఉన్న సంఘము, పాస్టర్ గారి పేరు జ్ఞానరత్నం గారు అనమాట. మరి ఆ పాస్టర్ గారు ఆ టైంలో సండే స్కూల్ యూత్ మీటింగ్ రన్ చేసేవాళ్ళు. ఆ యూత్ మీటింగ్ నేను వెళ్ళేదాన్ని. వెళ్ళిన దాన్ని బట్టి నాకైతే దేవుని గురించి తెలియదు, అంతగా తెలియదు. ఏంటిది స్వార్థ అంటే ఏంటి, యేసుక్రీస్తు వారు అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. ఏదో కొద్ది సంస్థల గురించో దావీదు గురించో అవి కొద్దిగా తెలిసింది. కానీ ముందు నేను ఆయన చూసి, ఆయన వ్యక్తిత్వం చూసి, ఆయన యొక్క ప్రవర్తన, బిహేవియర్, మాట తీరు, ఇవన్నీ చూసి దేవుని యొక్క భయముతో కూడినటువంటి భక్తి జీవితము, ఒక క్రమశిక్షణయుతమైనటువంటి భక్తి జీవితము, ఇవన్నీ చూసి నేను అట్రాక్ట్ అయ్యాను. కేవలం ఆయన యూత్ మీటింగ్ నడిపిస్తున్నప్పుడు కేవలం ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, ఆ పాస్టర్ గారు రన్ చేస్తున్నారు కాబట్టి ఆయన చెప్పే మాటలు వినడం కోసం మాత్రమే నేను అక్కడికి వెళ్ళేదాన్ని. తర్వాత కాలంలో తాతగారు ప్రభు నుండి నిద్రించిన తర్వాత ఈయన బయటకు వచ్చేసి సంఘాన్ని పెట్టారు. ఇప్పుడు నేను ఆయన సంఘానికి వెళ్తున్నాను. ఎందుకని అంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆకర్షించబడాలి అని అంటే మనకు ఒక క్రమశిక్షణ ఇటువంటి భక్తి జీవితం అనేది మనకు ఉండాలి. మన మాట కానీ, మన ప్రవర్తన కానీ, ఆలోచన విధానం కానీ, మనుషులతో బిహేవ్ చేసే విధానం కానీ, మనం ఇతరులకి చూపించే ప్రేమ కానీ, ఆ జాలి, కరుణ, దయ అని కానీ, క్షమించే గుణం కానీ, అవన్నీ కూడా మనం చూపించే దాన్ని బట్టి మనుషులందరూ కూడా ఆకర్షించబడతారు. అంతేకాదు, ఇప్పుడు మన శాంసన్ బ్రదర్ గారు ఉన్నారు. శాంసన్ బ్రదర్ గారు ఎవరో ఏంటో మనకి ఎవరికి తెలియదు. కానీ అన్యులైనటువంటి, అంటే దేవుని ప్రేమించలేనటువంటి వారు, దైవభక్తి చేయనటువంటి వారు మనలో కొంతమంది కూడా ఉన్నారు. మన కుటుంబంలో, మీ కుటుంబంలో ఉన్నటువంటి భర్తలు, మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ భర్తలు కానీ ఎవరైనా కానీ అయినా సరే కానీ శాంసన్ బ్రదర్ గారు వస్తున్నారంటే ఆయన ఆహ్వానిస్తారు, ఆయనతో మాట్లాడతారు, ఆయన్ని ఇంట్లో చేర్చుకుంటారు. ఆయన వచ్చినప్పుడు ఆయన మంచిగా చూసుకుంటారు, పంపిస్తారు. ఎందుకని మనమందరం కూడా ఎందుకు ఆకర్షించబడ్డాము అని అంటే శాంసన్ బ్రదర్ ని ఫస్ట్ చూసి, ఆయన వ్యక్తిత్వం చూసి, ఆయన ప్రవర్తన చూసి, ఆయన చూపించే ప్రేమను బట్టి, ఆయన చెప్పే మాటలను బట్టి మనం ఆకర్షించబడి కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చి తర్వాత మనం భక్తి జీవితాన్ని ఇంకా లోతైన ఆత్మీయ అనుభవంలోనికి మనము శాంసన్ బ్రదర్ గారి ద్వారా మనం నడిపించుకుంటూ వెళ్తున్నాం. అట్లాగే మనం ఈ లోకంలోనికి ఒక సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు, దేవుని యొక్క మాటలు చెప్పడానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మరి లోకంలో చాలా మంది అంటూ ఉంటారు, యేసుక్రీస్తు వారు మాకు ఇష్టమే కానీ క్రైస్తత్వం అయితే మాకు ఇష్టం లేదు అని. అంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, దేవుడంటే ఇష్టం ఉన్నవారు, అభిమానం చూపే వాళ్ళు ఉన్నారు. ఎందుకని? దేవుల్లో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని బట్టి, దేవుని ఉన్న గొప్ప మంచితనాన్ని బట్టి. అట్లాగే మరి దేవుని కుమార్తెలు మనము కూడా ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క శుభ లక్షణములను మనం కూడా అలవర్చుకొని అవి మనకి ప్రజల్లో చూపించినప్పుడు మాత్రమే వాళ్ళు ఈజీగా, అన్యులైనటువంటి వారు మనం ఏదైనా మాట చెప్పినప్పుడు వాళ్ళు ఈజీగా వాళ్ళకి అట్రాక్ట్ అవ్వగలుగుతారు. అంతెందుకు, ఇప్పుడు మన ఇంట్లో చూసుకోండి, మన ఇంట్లో ఒక వ్యక్తికి విలువ ఇవ్వాలి అని అంటే అతని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, అతను చెప్పే మాటను వినాలి అని అంటే అతనికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి, అతని యొక్క ప్రవర్తన బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి, నడిపింపును బట్టి ఆధారపడి ఉంటుంది. అట్లాగే మనం బయటికి సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మన మొదటి స్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉన్నామో అనేది ప్రతిదీ కూడా మనం జ్ఞానంలో పెట్టుకుని బయట సమాజంలోనికి వెళ్ళేటప్పుడు మనం ఆ విధంగా ప్రవర్తించాల్సిన వారమే ఉంటాం. మరి క్రైస్తవులు అనేటువంటి వారు లోకంలోనికి, ప్రజలందరికీ కూడా పత్రికలు లాంటి వారంట. పత్రికలు అంటే ఏంటండి? ఒక న్యూస్ పేపర్ లాంటిది.
క్రైస్తవుడు, ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారాడు అన్నా, లేకపోతే ఈ వ్యక్తి క్రైస్తవుడు అని అంటే అనేక మంది అనేక జతల కళ్ళు అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వారి మాట తీరు, ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు వారు నమ్మకంగా ఉన్నారా లేదా, ఏదైనా మాట చెప్తుంటే మాట మీద వాళ్ళు నిలబెడుతున్నారా లేదా, వాళ్ళు చెప్పడమే కాదు వారి ప్రవర్తనలో కూడా ఆ వాక్యాన్ని వారు కలిగి ఉన్నారు లేదా, వాక్యానుసారంగా వాళ్ళు చెప్పడం మాత్రమే కాదు అనుసరిస్తున్నారు లేదా, వారి జీవితంలో దాన్ని ఫాలో అవుతున్నారు లేదని ప్రతిదీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు. కాబట్టి మనము దేవునికి మహిమ తెచ్చే వరంగా ఉండాలి, కానీ అవమానం తెచ్చే వరంగా ఉండకూడదు. మరి దేవుడు ఒక చోట అంటూ ఉంటారు కదా, ఇలాంటి వారి వల్ల దేవుడి నామం అవమానించబడుతుంది అనేది. మరి యేసుక్రీస్తు వారు దుఃఖపడుతున్నారు, ఆయాసపడుతున్నారు అంటే దానికి కారణం మనమైన విధంగా మన ప్రవర్తన అనేది ఉండకూడదు. మన వల్ల దేవుని నామము మహిమపరచబడాలి, కానీ దేవునికి ఆయాసకరంగా దుఃఖకరంగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే మరి మీడియాలో సేవకుల గురించి అనేక రకాలమైనటువంటి న్యూస్లు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు వస్తున్నాయి అని అంటే వారు భయం లేకపోవడం వల్ల, లేకపోతే సాతానిక బంధకాలు పడిపోవడం వల్ల, అది ఏదైనా కావచ్చు. కానీ మనం సహవాసంలో మనము మన అనుదిన పరిచర్యలో మనం బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నామో ఏంటిది అనేది మనం కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే అండి, దీనత్వము తగ్గింపు జీవితం అనేది మన జీవితంలో మనకు కనిపించాలి. మరి సిరియా రాజు అయినటువంటి నయమాన్కి కుష్ఠరోగం వచ్చింది. ఆ సిరియా రాజు దగ్గరికి ఒక చిన్నది ఉంది, ఇశ్రాయేలు చిన్నది, అంటే చెర పట్టుకుని తీసుకురాబడింది అనమాట. అది మరి ఆ చిన్నది సిరియా రాజు దగ్గర సేవ చేస్తూ ఉంది. చాలా మంది మనకి ఇప్పుడు సండే స్కూల్ పాటల్లో కానీ చాలా మంది ఏం చెప్తారంటే, నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, ఎలీషా మాట విన్నాడు, యొర్దాను నదిలో 7 మార్లు మునిగారు, స్వస్థత వచ్చిందని చెప్తారు. కానీ యాక్చువల్ గా ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఎలీషా చెప్పిన మాట బట్టి అతను వెళ్ళలేదు, కానీ ఫస్ట్ ఆ నయమాన్ దగ్గర చిన్న ఇస్రాయేల్ ఉన్నటువంటి ఒక చిన్నది ఎవరైతే తన దగ్గర బానిసత్వంగా ఉండితే చెరబట్టి తీసుకుని రాబడ్డారో ఆ చిన్నది చెప్పడాన్ని బట్టి ముందు ఎలీషా దగ్గరికి అతను వెళ్ళాడు. ఎందుకంటే మరి ఒక చిన్న పాప ఎలీషాతో వెళ్ళి, మరి ఇక్కడ సేవకురాలనే కానివ్వండి, దాసి అని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ చిన్నపిల్ల చెప్పడం వల్ల వెళ్ళిపోయిందంటే అంత ఈజీగా ఎవరు కూడా చెప్పిన మాట వినరు. ఇప్పుడు మనమే ఉన్నాము, మనం అంత ఈజీగా దేవుళ్ళకి మనం ఎవరు రాలా. ఎన్నో సార్లు చెప్పబట్టి, ఎంతో మంది మన పట్ల ప్రేమను చూపించబట్టి, జాలి చూపించబట్టి, వాళ్ళందరూ మన పట్ల కనికరం చూపించబట్టి మనల్ని నడిపించే వాళ్ళు మన విషయంలో చాలా సార్లు బాధపడి ఉంటారు. వాళ్ళు ఒక్కసారి చెప్పంగానే మనం ఏం రాలేదు. అట్లాగే ఈ చిన్నది కూడా చెప్పిన మాట మరి ఒకేసారి చెప్పడం వల్ల అతను వెళ్ళున్నాడు. కానీ ఆ చిన్నదాన్ని మరి దీనత్వం కలిగి, తగ్గింపు జీవితం కలిగి, అయ్యా ఒక్కసారి మా దేశంలో, మా రాష్ట్రంలో, మా రాజ్యంలో ఇట్లా ఎలీషా అనే పెద్ద దైవజనుడు ఉన్నారు, మీరు అతని దగ్గరికి వెళ్తే కనుక మీరు స్వస్థత పొందుకుంటారని మరి ఎన్నిసార్లు చెప్పుంటుందో ఆ చిన్నది. మరి దాన్ని బట్టి వెళ్ళారు. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా అతను యొర్దాను నదిలో ఈజీగా వెళ్ళిపోయి మునిగిపోలేదు. ఎలీషా గారు చెప్పిన మాటను బట్టి అతను ఏం చిన్న హృదయం నొచ్చుకున్నాడు. ఇదేంటి, నేను ఇంత పెద్ద సైన్యాధిపతిని, నాకు ఈ విధంగా ఇట్లా చెప్తున్నారేంటి, ఆయన ఇంకా వేరేది ఎక్స్పెక్ట్ చేశాడు. ఇప్పుడు మనకు కూడా కొన్ని రకాలుగా శోధనలు, శ్రమలు వస్తూ ఉంటాయి. మనం ఏదో ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి అతను మన మీద చేతులు పెట్టి, మన నెత్తి మీద చేతులు పెట్టి మన గురించి ప్రార్థన చేయాలని చెప్పి, లేకపోతే మన గురించి భారం కలిగి ప్రార్థన చేయాలనో, మన గురించి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనో, ఇట్లా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఒక దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్తారు. అప్పుడు మనకి ఎట్లా ఉంటది, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం అక్కడ. కానీ అక్కడ సింపుల్ గా మీరు ప్రార్థన చేయండి అని మన గురించి వాళ్ళు చెప్పినప్పుడు మనం ఏమనుకుంటాము, ఇదేంటి ఇట్లా చెప్పాడు, నేను ఆ గురించి ప్రార్థన చేస్తాడని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తే నన్నే ప్రార్థన చేయమని చెప్తున్నారు ఈయన అని మనం కొంచెం హృదయం నొచ్చుకుంటాం. అట్లాగే ఈ నయమాను కూడా, సైన్యాధిపతి అనేటువంటి నయమాను కూడా కొంచెం నొచ్చుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అతని దగ్గర ఉన్నటువంటి సేవకులు ఆయనకి నచ్చజెప్పారు. అంటే వాళ్ళు ఎంత దీనత్వం కలిగి అతని పట్ల ప్రేమను చూపించి, కరుణ చూపించి, దయ చూపించారు అని మనమైతే ఆలోచించుకోవచ్చు. అయ్యా మరి నువ్వు పెద్ద డబ్బులు ఇమ్మంటే నువ్వు ఇస్తావు కదా, లేదు ఇంకోటి గొప్ప సేవా కార్యక్రమం చేయమంటే
నువ్వు చేస్తావు కదా, ఆయన చెప్పింది ఏంటి, అలాంటిది ఏమి చేయమని చెప్పలేదు. నిన్ను సింపుల్ గా వెళ్ళి అక్కడ యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పారు, అంతే కదా అని చెప్పేసి అక్కడ బతిమలాడుకున్నారు. వాళ్ళు తగ్గింపు కలిగి నయమాన్ దగ్గర వాళ్ళు వేడుకున్నారు. క్రీస్తు ప్రేమను అక్కడ చూపించారు అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. మరి వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటను బట్టి, ఎలీషా చెప్పిన మాటను బట్టి కాదు, కానీ అక్కడ ఆ చిన్నది ఇశ్రాయేలుకు సంబంధించిన ఆ చిన్నది కానీ అక్కడ సేవకులు కానీ చెప్పిన మాటను బట్టి లోబడి అక్కడికి వెళ్ళి యోర్దాను నదిలో మునగడము, స్వస్థత పొందుకోవడం అనేది కూడా జరిగింది. ఇది కూడా మనం మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం సేవ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా అంత ఈజీగా లోబడరు. అనేక మంది క్రిటిసైజ్ చేయడం కానీ, విమర్శించడం కానీ ఎన్నో వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు మరి మన పట్ల ఎంత ప్రేమను చూపించారు. మనం క్రైస్తత్వంలోకి వచ్చినప్పటికీ కూడా, దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా అనేక మార్లు దేవునికి ఆయాసకరంగా ఉంటాము, దేవుని దుఃఖపరిచే వారంగా ఉంటాము. నన్ను దుఃఖపరుస్తున్నాడు, నన్ను ఆయాసపరుస్తున్నాడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు మనల్ని వదిలేస్తే కనుక మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. కానీ దేవుడు మనల్ని అట్లా వదలలేదు. ఎన్నిసార్లు ఆయన గాయపరిచిన, ఆయన గాయములను మనం రేపుతున్నప్పటికీ కూడా దేవుడు వాటన్నింటినీ కూడా తట్టుకొని మన పట్ల కృప చూపుచున్నాడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. అలాగే మనము సేవ చేయడానికి వెళ్ళినప్పుడు వారి పట్ల మనం ఎంత దీనత్వం కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. మన కుటుంబంలోనే మన మాట వినేటువంటి వారు అయ్యో నశించిపోతున్నారు మనకు భారం వచ్చినప్పటికీ కూడా మన మాట వినటువంటి వారు చెప్పినా కానీ నిర్లక్ష్యంగా ఉండేవారు, పెడచెవిన పెట్టేవారు చాలా మంది ఉంటారు. అయినప్పటికీ కూడా వారి పట్ల మనము ప్రేమను చూపించాలి, కరుణ చూపించాలి, ఓర్చుకోవాలి. ఓర్పు తన క్రియలను కొనసాగించనీయుడి అని అంటారు కదండి. మరి ఎంతగా ఓర్చుకుంటే అంతగా దేవుడు గొప్ప బహుమతిని మనకి ఇస్తారు. ఆ నిరీక్షణ, విశ్వాసం అనేది మనకి కావాలి. అట్లాగా మనం ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు మనము కూడా దీనత్వం కలిగి, తగ్గింపు జీవితం కలిగి, క్రీస్తు ప్రేమను కలిగి, ఆ క్రీస్తు ప్రేమను అనేక మందికి మనము చూపించాల్సిన వారంగా ఉంటాం మనం. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడూ కూడా మన సేవలో విసిగిపోవద్దు. అలా యొక్క మేలు చేసేదేమి తగిన సమయం మందు దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తారని చెప్పి దేవుని వాక్యంలో ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మనం చేసే పనిలో, సేవలో కానీ, పరిచయలో కానీ ఎవరో ఏదో అనుకుంటున్నారనో, లేకపోతే వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నేను చేస్తున్న దాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు అని మనం ఎప్పుడూ కూడా విసుగుదల అనేది చెందకూడదు. విశ్వాసగా ఉన్నప్పుడు మన అనేక విషయాలు మనకి నెరవేర్పు అనేది తొందరగా రాదు. మన విసుగుదల చెందితే ఆ నెరవేర్పు అనేది వెనుకకు పోతుందంట. అందుకని మనం ఎప్పుడు కూడా విసుగుదల అనేది చెందకూడదు. సేవా జీవితంలో కూడా అనేక శ్రమలు, అనేక ఇరుగులు, దుఃఖములు, బాధలు, వేదనలు, మనం నమ్మిన వారిని మనకి వెన్నుపోట్లు పోడుస్తూ ఉంటారు, వెనకాల అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా విసుగుదల చెందకూడదు. ఎందుకంటే విసుగుదల వచ్చినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఏంటిదంటే చనిపోవడము, వేరే వాళ్ళని చంపడము, ఏదో ఒకటి జరుగుతుందంట. అందుకని విసుగుదల అనేది ఎప్పుడు రాకూడదు. ఆ విసుగుదల అనేది ఎందుకంటే సంసోను యొక్క జీవితంలో చూస్తే దెలీలా వల్ల ఎంత విసుగుపోయాడు. విసుగుపోయి ఆఖరికి చస్తే మంచిది ఏదైతే అది అనేది చావడానికి కూడా సిద్ధపడిపోయాడు. లేదా అంటే విసుగుదల వచ్చినప్పుడు దావీదు మహారాజు గారి విషయంలో మనం కనుక చూస్తే, దావీదు మరి సౌలు చేత తరంబడుతున్నప్పుడు తనకి కలిగిన కొద్దిమంది సైనికుల్ని కలిగి అతను సిగ్లకులో కొంతకాలము నివాసం ఉంటూ ఉంటాడు. ఆ సిగ్లకులో నివాసం ఉంటున్నప్పుడు దావీదు అతని సైనికులు లేని టైంలో అమ్మోనీయులటువంటి వారు ఆ దేశం మీద, ఆ ప్రాంతాల మీదకి దాడి చేసి ఆ దావీదుకి గాని అతని సైనికులకి సంబంధించిన సమస్తమును కూడా వాళ్ళు కొల్లపెట్టుకుని పోతారు. ఈవెన్ దావీదు మహారాజు తన భార్యలను, ఉపపత్తులను అందరినీ కూడా కొల్లగొట్టుకుని వెళ్ళిపోతారు. తిరిగి వాళ్ళు వచ్చే టైంకి అదంతా కూడా శ్మశానంగా ఉంటుంది. అంతా తగలబెట్టేసి వారు కలిగి ఉన్నది మొత్తం కూడా వారు దోచుకుని వెళ్ళిపోయి, భార్యలనేమి వాళ్ళందరూ కూడా దోచుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా మరి దావీదు మహారాజు తన దగ్గర ఉన్న సైనికులే, తన దగ్గర ఉన్నటువంటి సైనికులు దావీదు మహారాజు ఏంటిదని తెలిసిన వ్యక్తులే అతని మీద తిరగబడి రాళ్లతో అతను కొట్టి చంపాలని వాళ్ళందరూ కూడా సిద్ధపడతారు అనమాట. విసుగుదల ఎంత భయంకరమైన స్థితికి వెళ్తుంది అని అంటే, విసుగుదల మన జీవితంలో కూడా, మన భర్తలో మార్పుదల చెందకపోవట్లేదని, బిడ్డలు మార్పుదల చెందకపోవట్లేదని, ఎందుకు నా జీవితంలో నెరవేర్పు రావట్లేదు, లేకపోతే ఇంకా ఏదైనా కానీ వచ్చినప్పటికి కూడా విసుగుదల అనేది మనం ఎప్పుడూ రాకూడదండి. మరి దేవుడు ఈ సాయంకాలపు సమయం మనందరితో కూడా మాట్లాడుతున్నారు.
విసుగుదల ఎప్పుడు కూడా రాకూడదు. విసుగుదల వచ్చినప్పుడు మరి ఆ సమయంలో ఆయన భయంకరమైన స్థితిలో దావీదు మహారాజు ఏం చేశారంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నారంట. మరి మనము కూడా మనకి సేవా జీవితంలో బయటికి వెళ్ళినప్పుడు మరి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు లోబడరు. ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు తెలుసుకోరు, అజ్ఞానంగా ఉంటారు, మూఢులుగా ఉంటారు, చాలా భయంకరంగా ఉంటారు. ఎందుకంటే కొంత వారి యొక్క మానసిక స్థితిని బట్టి, కొంత దురాత్మ యొక్క ప్రభావాలను బట్టి, ఏదైనప్పటికీ కూడా ఆ విసుగుదల అనేది మనలో రాకూడదు. ఆ విసుగుదల వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మన సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తమునకు సాధ్యమైనటువంటి దేవుడు, అతని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మరి యేసుక్రీస్తు వారు కూడా తన సొంత ప్రజలు తన్ని సిలువ వేసినప్పుడు మరి దేవుడు వారందరి పట్ల విసుగుదల చెందుకోలేదు, విసుగుదల తెచ్చుకోలేదు. ఎందుకంటే ఆ ప్రేమను సిలువను కనపరిచారు కాబట్టి. ఆ దేవుడు కనపరిచినటువంటి ఆ ప్రేమను, ఆ త్యాగాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకొని ఓర్చుకోవాలి. మనం ఓర్చుకున్నప్పుడు దానికి తగిన బహుమతిని కూడా మనం పొందుకుంటూ ఉంటాము. మరి ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుని దగ్గర మరి మనం ప్రజల్లోనికి వెళ్ళినప్పుడు దేవుళ్ళనికి వాళ్ళకి రక్షణలోనికి రావాలి అని మనం ఆశపడాలి. కానీ ఇంకా వేరే భౌతిక సంబంధమైన విషయాలకు సంబంధించి మనం ఎప్పుడు కూడా వారి దగ్గర నుంచి ఏమి కూడా ఆశించకపోవడం అనేది మంచిది. ఎందుకంటే దేవుడే చెప్తున్నారు, దీన మనసు కలిగినది బలిష్టమైన చేతికి ఆయన తగిన సమయం అందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి దీన మనస్కులై ఉండడి అని చెప్పేసి. మనం గెహాజీ గురించి చూసినప్పుడు మరి గెహాజీ ఏం చేశాడండి, ఎలీషా దగ్గర సేవకుడుగా ఉన్నాడు. ఎలీషా ఆశించలేదు, కానీ మరి నయమాన్ని తీసుకుంటే ఆ కానుకలు గెహాజీ ఆశించి అతను ఏం పొందుకున్నాడు, కుష్ఠరోగమును పొందుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాను, మరి ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అని చెప్పేసి ఎలీషా గారు అడిగినప్పుడు, ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉన్నాను అంటే, నువ్వు నయమాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నా మనసు కూడా నీతో రాలేదా అని చెప్పేసి అక్కడ అడుగుతూ ఉంటారు కదా. దేవుడు సమస్తమును కూడా హృదయ అంతరంగంలో పరిశీలిస్తున్న దేవుడు. మరి సౌలు విషయంలో కూడా సౌలు కూడా ఏం చేశాడండి, దేవుని మాటకి అవిధేయత చూపించాడు. దేవుడు చెప్పారు అమాలేకులందరినీ కూడా నశింప చేయమని చెప్పేసి దేవుడు చెప్తే సౌలు గారు ఏం చేశారండి, శాస్త్రమని వాటన్నింటిని కూడా కొన్ని దాచుకున్నారు. అంటే ఆశించారు మరి సంథింగ్ వాళ్ళు ఆశించారు. అట్లాగే మరి దేవుని వాక్యం ఉంది అంటే ప్రతి సంఘటన నుంచి, ప్రతి వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన అనేక విషయాలు ఉంటాయి. అయితే దేవుడు చెప్తున్నారు కదా, హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు. ఆయన ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు. కాబట్టి మనం దేన్ని కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా దేన్ని కూడా ఆశించుకోకుండా ఓన్లీ వాళ్ళ రక్షణలోనికి రావాలి అని మాత్రమే మనం ఆశిస్తే ఎంత బాగుంటుంది. దాన్ని కూడా మనం జ్ఞాపకంలో పెట్టుకున్నామండి. ఇంకొకటి విషయం ఏంటంటే, మనం ఎవరిని కూడా విమర్శించవద్దు, తీర్పు తీర్చవద్దు. తీర్పు తీర్చిన విమర్శించిన, ఎందుకంటే ఆ సంఘంలో వాళ్ళు అట్లా ఉన్నారు, వీరి భక్తి జీవితం ఈ విధంగా ఉంది, ఈ పాస్టర్ గారు ఇట్లా చెప్తున్నారు, ఆ పాస్టర్ గారు అట్లా చెప్తున్నారు, ఆయన అట్లాగున్నాడు, ఈయన ఇట్లాగున్నాడు, ఎప్పుడు కూడా మనం విమర్శించవద్దు. మనం విమర్శిస్తే ఆ విమర్శనానికి మనం వస్తుంది. ఎవరిని కూడా విమర్శించదు. ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి దేవుని అడిగి తెలుసుకోవాలని చెప్పేసి దేవదాసాయిగా చెప్తూ ఉంటారు, చెప్పారు. కాబట్టి మనం ఆ మాటను కూడా మన మనసులో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరు ఏ విధంగా ఉన్నప్పటికీ వాళ్ళలో ఉన్న చెడ్డ విషయాలు ఏంటి తెలుసుకుని దానికి దూరంగా ఉండాలి. మంచి విషయాలంటే మనం అనుసరిస్తే బాగుంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మనము విమర్శించవద్దండి, ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు. చాలా మంది వస్తూ ఉంటారు మన దగ్గరికి, ఆ మాటలు ఈ మాటలు మోసుకొని వస్తూ ఉంటారు. మోసుకొని వచ్చి ఆ సంఘంలో వాళ్ళు ఇట్లా, ఈ సంఘంలోని వాళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా అని చెప్తూ ఉంటారు. మనమైతే అవన్నీ కూడా వాటన్నిటికీ కూడా దూరంగా ఉండటమే మంచిది. మరి మనం ఈ లోకంలోనికి వెళ్తున్నామంటే ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. దుష్టుడు ఎక్కడ అవకాశం ఉంటుందా, ఎక్కడ వీళ్ళని పడగొట్టేద్దాం, లేకపోతే వీళ్ళ మూలన దేవుడికి ఎక్కడ అవమానం తీసుకొద్దామా అని చెప్పేసి పొంచి ఉంటారు. మన ప్రవర్తన బట్టి దేవుడికి ఎప్పుడు కూడా ఆయాసకరంగా ఉండకూడదు. సేవ చేస్తున్నాము అని అంటే, బయటికి వెళ్తున్నాము అని అంటే, మరి ఇవన్నీ కూడా మనము జ్ఞాపకంలోనికి పెట్టుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మరి సమూయేలు గారు అయితే ఇశ్రాయేలు వారు చేసిన అతిక్రమమును బట్టి, వారు చేసిన దాన్ని బట్టి ఒక మాట అంటున్నారు. ఏంటంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడినగుదును, అది నాకు దూరమగును గాక. ఇంత చేస్తున్నా కానీ
నేను చేయాల్సిన పని నేను చేస్తాను. ఏంటంటే ప్రార్థన చేయడం అనేది నేను ఆపను. నేను అందరి గురించి ప్రార్థన చేస్తాను. ఒకవేళ నేను ప్రార్థన చేయడం మానేసాను అనుకో, అది దేవునికి విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను. అది నాకు తగదు, అది నాకు దూరం అగును కాక. మనం కూడా ఏ విషయం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఒకవేళ వారి వ్యతిరేకంగా ఉన్నా, వారి నెగిటివిటీ కలిగి ఉన్నప్పటికీ కూడా వారందరి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అది దేవుడు మనకి ఇచ్చిన ఒక భారం. మరి సమూయేలు గారు ఏ విధంగా అయితే నేనైతే ప్రార్థన చేస్తాను అని చెప్పేసి, ఒకవేళ ప్రార్థన చేయడం మానేస్తే నేను పాపం చేసిన వాడిని అవుతానని సమూయేలు గారు చెప్తున్నారు కదా, ఆ మాట మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలండి. జ్ఞాపకం పెట్టుకొని మరి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది మీరు తెలుసుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకము. మనం సేవకి వెళ్తున్నప్పుడు మరి దేవుడు మనకి ఎటువంటి గొప్ప కార్యాలు చేసాడు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన మొదటి స్థితి ఎలాంటి స్థితిలో నుంచి మనం వచ్చామనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కలిగిన మేలును, మనం పొందుకున్నటువంటి ఆ దీవెన ఆశీర్వాదాన్ని, మనము పొందుకున్నటువంటి గొప్ప రక్షకుడిని అనేక మందికి మనము కూడా పరిచయం చేయవలసిన వారు అంటూ ఉంటున్నాము. అనేక మందిని దేవుళ్ళకి మరి సేవకులుగా, దేవుని శిష్యులుగా మార్చవలసిన బాధ్యత మనకుంది. ఆ సేవా జీవితం అనేది చాలా ఉన్నతమైనటువంటి గొప్ప జీవితము. దేవుడు మనకి అయోగ్యమే. లేవీయులకు అయితే దేవుడు మరి వారిని కనికరం చూపించి, వారి దయ చూపించే వారికి నేను ఆ పని అప్పచెప్పాను అని చెప్పేసి ఒక మాట చెప్తూ ఉంటారు. మరి దీంట్లో ఉంటది, మనం చదువుకున్నప్పుడు, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనకు అది తెలుస్తుంది. మనం కూడా ఈ సేవా జీవితం చేయడానికి, పరిచయం చేయడానికి మనం అయితే యోగ్యులం కాదు. అయినప్పటికీ కూడా దేవుడు మన ఎడల కనికరం చూపించి, కృప చూపి మనకంటూ ఒక బాధ్యతను అప్పచెప్పారు. ఆ బాధ్యత మనకు అప్పగించిన దాన్ని మన నమ్మకంగా మరి దేవుడు మనకు చేసిన ప్రతి మేలు కూడా మనం మరచిపోకుండా, మనం భయభక్తులు కలిగి నిష్కపటులుగా మరి పూర్ణ హృదయంతో ఉన్నప్పుడు మనం కూడా మంచి బహుమానం పొందుకోగలుగుతాము. నిశ్చయంగా రాజ్యంలో మనందరూ కూడా యుగాయుగంలో ఆయనతో కలిసి సహవాసం చేయగలుగుతూ ఉంటాము. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. మీ అందరికీ నా వందనాలు. ఆమేన్. ఆమేన్. మంచి వాక్యం అందించిన సుమతక్క గారికి నా ప్రత్యేకమైన వందనాలు. రైట్, వాక్యం కోసం మరి సాయి సిస్టర్, ప్రైజ్ ద లార్డ్, రాంభద్రపురం సాయి సిస్టర్ ప్రేయర్లో ఉన్నారు. సిస్టర్ వాక్యం కోసం ప్రేయర్ చేయండి సిస్టర్. మహాపరిశుద్ధుడా, చేయగల తండ్రి, మీకే వేలాది వందనాలు ప్రభా, స్తోత్రం నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా దేవా ప్రభా తండ్రి నాయన, ఏ యోగ్యత లేదని, అర్హత లేదని ప్రభా దేవా యేసయ్యా తండ్రి, ఆదరించి ప్రేమించే దేవుడు ప్రభా దేవా తండ్రి నాయన, ఈ రోజు 6వ తేదీ ప్రభా ఉపవాస ప్రార్థన ఉదయమంతా నాయన తోడుగు నడిపించినందుకు వందనాలు తండ్రి. ఉదయ ప్రార్థనలు, మధ్యాహ్నం ప్రార్థనలు ఉన్నందుకు వందనాలు యేసయ్యా నాయన తండ్రి ప్రభా దేవా నాయన. ఈ సాయంకాలం తండ్రి ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్యా తండ్రి. ఇంతవరకు నాయన ప్రార్థనలో ప్రభా యేసయ్య వాక్యంతో ప్రభా మాట్లాడే దేవుడు ప్రభా, నేను నడిపించే దేవుడు ప్రభా, సహాయం చేసే దేవుడు ప్రభా, నేను కృప చూపించే దేవా, మీకే వందనాలు తండ్రి. స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా దేవా తండ్రి, సిస్టర్ తో నాయన వాక్యం మాట్లాడే దేవుడు ప్రభా నాయన తండ్రి నాయన, మాట్లాడే తండ్రి ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, విశ్వాసంలో ఎలా కొనసాగాలో ప్రభా మాట్లాడిన దేవుడు ప్రభా, అపోస్తుల కార్యములను చూపించిన దేవుడు ప్రభా నాయన, కృపమేడ కృపగల దేవా, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. విశ్వాస జీవితంలోనే కొనసాగడానికి నాయన తండ్రి నాయన, లోకములు ప్రభా ఏ మనిషి వైపు కాదు గాని ప్రభా, మీ వైపు చూసి కనులు నాయన దయచేయమని ప్రభా ఎంతగానో ప్రభా వాక్యంతో మాట్లాడారు ప్రభా నాయన. మీకే వందనాలు తండ్రి, స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన తండ్రి. నడిపించే దేవుడు, కృప చూపించే దేవుడు ప్రభా యేసయ్య, ఆదరించే దేవుడు ప్రభా, కృప చూపించే దేవా, మీకే స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య ప్రతి ఒక్క బిడ్డలం ప్రభా నాయన మీలోనే కొనసాగడానికి ప్రభా యేసయ్య తండ్రి నాయన, మేము ప్రతిది కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా యేసయ్య. మీ పాటల పాడాల, వాక్యమల నేర్చుకోవాల ప్రభా, తగిన జ్ఞానం దయచేయండి ప్రభా, సహాయం చేయండి, కృప చూపించమని ప్రభా యేసయ్య. అలాగే ప్రభా నాయన, అలాగే ప్రభా మీ దయచిన మళ్ళీ వాక్యం చెప్తుండగా ప్రభా నాయన, ఏ వాక్యం చెప్పారో వాక్యం ప్రకారం నడుచుకొని ప్రభా నాయన, గ్రహించుకొని ప్రభా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా యేసయ్య నాయన. నడిపించేది మీరే తండ్రి, సహాయం చేసేది మీరే ప్రభా నాయన. మీకే వందనాలు తండ్రి,
నాయన స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా నాయన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. ప్రార్థనలు నడిపిన సాయి సిస్టర్కి మా ప్రత్యేకమైన వందనాలు. స్వప్నక్క ప్రైజ్ లార్డ్ పాట పాడతారా అక్క? థ్యాంక్ యూ, పాడండి. తప్పులుంటే క్షమించండి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, అయి నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడి 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడి 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకు ఎంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకు ఎంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా,
నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. హల్లెలూయా. క్షమించండి. పర్లేదక్క, మంచిగా పాడారు. థ్యాంక్ యూ. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యంలో వెళ్దాం. ఒకసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్